చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో నారా లోకేష్ గారి ఈ మధ్య కొరియా ట్రిప్ కూడా ఎంతో విజయవంతంగా జరగడం గమనార్హం. అక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ అన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి అనే దిశగా అనుక్షణం పాటుపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ శ్రీ పునీత్ దాల్మియా గారు కూడా పాల్గొనబోతున్నారు. ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్తో అలాగే ఒక ఎక్స్పాన్షన్ ప్లాన్తో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారు కూడా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ టీజీ భరత్ గారు, అలాగే శ్రీ చడిపిరాల ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే, అలాగే శ్రీమతి రెడ్డి గారి మాధవిరెడ్డి గారు, శ్రీ పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు ఎమ్మెల్యే, అలాగే శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, మరియు పుత్త సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు ఎమ్మెల్యే, మరియు చదిపిరాళ్ల భూపేష్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ అమ్మలమడుగు, వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతపూర్, కర్నూలు మరియు కడప, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రాంగణంలోకి విచ్చేశారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు మరి విశ్వే దేవాసో అధివోచతామి దేవీ విశ్వే దేవాస ఇహ వీరజధ్వం మాహాస్మహి ప్రదదామాఘనోభిర్వారధామద్విషదే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంజో జంతు నిగుదః పునస్తే వైషాం చిత్తం ప్రభుధా విరేషద్ ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగో సపితారమభిమాతిశాహం ఇమం యజ్ఞమస్మినో భా బృహస్పతిర్దేవాః పాంతో యజమానం యద్ధాద్ పురూయదానో మహిషః శర్వయగో సదస్మిన్హవే పురోహోతః పురక్షో ఆచమ్య హస్తం రక్షాల్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాల్య ఆచమ్య హస్తౌ చ ప్రక్షాల్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాల్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం అమక్రామంత్ అధ్యా పూర్వోక్తేన విశేషణ విశిష్టాయామస్యాం శుభదౌ सह बान्धवानाम् अस्मिन् राष्ट्रे अस्मिन् देशे स्थितानां प्रजानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य
अभिवृद्ध्यर्थम् अस्मिन् देशे सद्राज्य परिपालना योग्यता सिद्धिद्वारा प्रजा अभीष्ट राज्याधिकार योग्यता समस्त सन्मंगल अवाप्ति अर्थं दाल्मिय धर्मागारस्य द्वितीय शाखायाम् अनित्यपूजां करिष्यामः। ओम स्वामिनः ध्यायामि समर्पयामि आवाहयामि सकलोपचारपूजार्थमिति अक्षतानि समर्पयामि। स्वामिनः सकलोपचारपूजां समर्पयामि ध्यायामि समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्ते। ओम भूवराहाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नः प्रचोदयात्। ओम भूवराह स्वामी देवताभ्यो नमः। ओम विघ्नार्हाय देवाय महावराहाय पुराणपुरुषाय प्रजापतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नगजदिव्यहेम सिंहासनं समर्पयामि। स्वामिनः अस्यार्घ्यमाच आचमनीयानि दद्यात्। सकलोपचारपूजां समर्पयामि समस्तोपचारपूजानि समर्पयामि। यथाभागतः सम्भवित नारिकेलफलान् निवेदयामि। ओम या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रदूतास्तानां फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मादस्याप्रदानेन फलस्यान्तिं प्रयच्छमे। नारिकेलफलान् निवेदयामि। ओम फलं प्रोक्ष्य परिशिच्य शोषणदाहरप्लावनादिप्रविशोध्य जनफलजया अमृतीकृत्य ओम हं 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 यदमिदं गृहाण स्वाहा। ओम देवस्य त्वाशपदप्रथमेश्विनोर्बाहुभ्यां भूष्माहस्ताभ्यां मादवे मध्ये मध्ये पदकपाणीयं समर्पयामि। हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखवासार्थं ताम्बूलं समर्पयामि। आनन्दमङ्गलकर्पूरनीराजनदीपं सन्दर्शयामि। हिरण्यपात्रं मधो भूवराह स्वामी गोविंद रमारमण गोविंद नमस्करोमि। ओम राजाधिराजाय प्रदक्षिणाहिने नमो वैदे श्रवणाय कर्महे समेकामान् कामकामाय मह्यं कामेश्वरो वैति श्रवणो दधातु। कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम भूवराहाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नः क्रोडः प्रचोदयात्। ओम धनुर्धराय विद्महे सर्वसिद्धिः धीमहि तन्नो धरः प्रचोदयात्। भूमात्रे नमः वराह स्वामिने नमः। वेदोक्त सुवर्ण मंत्र पुष्पांजलिं समर्पयामि। छत्रचामराज राजोपचार पूजां समर्पयामि। सकलोपचार पूजानि समर्पयामि। ओम ध्रुवंदे राजावरणा ध्रुवंदेवो बृहस्पतिः ध्रुवंद इंद्रस्ताग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम्। ध्रुवं ध्रुवेण हविषा अस्मै देवा अभिभ्रमन् अयं च ब्रह्मणस्पतिः। ध्रुवंदे राजावरणा ध्रुवंदेवो बृहस्पतिः इंद्रस्याग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम्। अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभुवनं विश्ववा भूत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यत्सभौजं सुधामृधत्वस्येषानः यदन्नेनातिरोहति
एतावानस्य महिमा अदोज्यागागुश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वबुधे पुरुषः पादोऽस्येह भवान् पुनः ततो विश्वं व्यक्रामत् साधनानशरे अधे तस्मात् विराडदायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमुखो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत तन्तो अस्याधीराज्यम् ग्रीष्म यज्ञ शरद्भविः शतमानं भवति शतायुः पुरुषस्य त्वां वृषशैलाधिपये वदैव तन्नः वृषभाद्रेश्वर एव दैव तन्नः वृषशैलाधिपये वदैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्री श्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवास परमन्थनन्नः श्री श्रीनिवास कुलदैव तन्नः श्री श्रीनिवास परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिदे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निधिरगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः वयदुविजयदान् सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वक्षस्वमादश्रमारोग्यमावेधा शोभामानं महीयसे धान्यं धनं वशं बहुभद्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः श्रुतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री पद्मावती अलर्मेर मंगलानायिका समेत तथास्तु 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 सत्या सन्तु यजमानस्य कामाः पिक्चर ఎక్కడ చేస్తారు లోపల ఉంది Honorable Minister Sri Nara Lokesh Garu, along with Sri Puneet Dalmiaji, are heading towards the Experience Center and a plaque unveiling followed by a photo op. మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు మంత్రివర్యులు. దానికి ముందు శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్లో పాల్గొంటారు నారా లోకేష్ గారు అలాంగ్ విత్ ద దాల్మియన్స్.
మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారితో పాటు శ్రీ పునీత్ దాల్మియా గారు, శ్రీ కేసీ బిర్లా గారు గ్రూప్ ప్రాజెక్ట్స్ హెడ్, అలాగే శ్రీ గణేష్ గారు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్, శ్రీ అనుపమ్ అగర్వాల్ గారు గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్స్ హెడ్, అలాగే శ్రీ మనోజ్ శ్రీవాస్తవ గారు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ హెడ్, వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శిలాఫలక ఆవిష్కరణ జరిగింది. ఒకసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మరియు ఎన్నో దశాబ్దాలుగా దాల్మియా మన భారతదేశంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఈరోజు మరి మరొక ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా కడప సిమెంట్ ప్లాన్ శంకుస్థాపన మరియు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. భారతదేశంలోని అనేక ప్రసిద్ధ నిర్మాణాల మీద దాల్మియా భారత్ సుస్థిరమైనటువంటి ముద్ర వేయడం మనందరికీ సుపరిచితం. ఈరోజు మరి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మరియు లైన్ 2 ఎక్స్పాన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ఒక బలమైన పరిశోధన అభివృద్ధి వ్యవస్థగా ఉంటూ రోబోటిక్ ల్యాబులతో సహా 3 అత్యాధునిక R&D కేంద్రాలు, సిమెంట్ సాంకేతికత మరియు సుస్థిరతో నిరంతరం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు దాల్మియా భారత్. ఈ కార్యక్రమంలో శంకుస్థాపన మహోత్సవం ఎక్స్పాన్షన్లో పాల్గొనడానికి విచ్చేశారు ముఖ్య అతిథివర్యులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్. మంత్రివర్యులు శ్రీమతి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ టీజీ భరత్ గారికి స్వాగతం. అలాగే ఎమ్మెల్యే జమ్మలమడుగు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి స్వాగతం. అలాగే శ్రీమతి రెడ్డిప గారి మాధవిరెడ్డి గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే కడప, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. టీడీపీ ఇన్ఛార్జ్ జమ్మలమడుగు చదిపిరాళ్ల భూపేష్ గారికి స్వాగతం. టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి కూడా సాదరంగా స్వాగతం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెరుకురి శ్రీధర్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO పునీత్ దాల్మియా జీ. హార్టీ అండ్ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. గ్రూప్ ప్రాజెక్ట్స్ హెడ్ కేసీ బిర్లా జీ, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్ జీ, और growth and expansion head Shri Anupam Agarwal ji and manufacturing operations head Shri Manoj Srivastava ji. Hearty and a warm welcome to all the dignitaries. Request all of you to please be seated. And ఈ సందర్భంగా కల్పన గారు మరియు మధు గారు యూనిట్ హెడ్ ఆఫీస్ నుంచి విచ్చేసిన అతిథులకు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలుకుతారు. ముందుగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కల్పన గారు పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. అలాగే మంత్రివర్యులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీమతి సవిత గారికి కూడా పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం.
ఆనరబుల్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ టీజీ భరత్ గారికి, శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, శ్రీమతి మాధవి రెడ్డి గారికి, అలాగే శ్రీ భూపేష్ గారికి, శ్రీ భూపేష్ గారికి టీడీపీ ఇన్ఛార్జ్ జమ్మలమడుగు, శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతపూర్ కర్నూలు కడప, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరియు శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. Hearty and a warm welcome to all of you ladies and gentlemen. On this very auspicious occasion, ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే అగ్రగామిగా దాల్మియా వారి ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ స్థాపిస్తున్నారు. మరియు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పునీత్ దాల్మియా గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకవలసిందిగా మాధవి గారిని మధు గారిని కోరుతున్నాను. And all the dignitaries of Dalmia, Shri K.C. Birla ji, Shri Ganesh ji, Anupam Agarwal ji, and Manoj Srivastava ji. Coming all the way to Kadapa must be real adventure for all the Dalmians. I'm sure all of you are very, very strong, so the heat shouldn't matter. Thank you, sir. Thank you very much. And I request Honorable Minister Nara Lokesh Garu, Jyoti Prajwalana Jesi Karyakramanni ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. Lighting of the ceremonial lamp on this auspicious occasion. Thank you, sir. Thank you very much. On that note, request everybody to please raise for the state song మా తెలుగు తల్లికి. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం.
Thank you, sir. Thank you very much. Please be seated. On that note, it gives me great pleasure to invite Project Head Sri Anupam Agarwal ji to give the welcome address. Namaskar. I am very happy that today this day has come when we are going to start one new project and Lokesh Garu is opening this ceremony. I am thankful to all of you. I welcome Lokesh Garu ji, Savita ji, TG Bharat ji, Adinayan Reddy ji, Madhvi Reddy ji, Krishna Reddy ji, Nandiyala Reddy ji, Putta Sudhakar Yadav ji, Bhupesh Garu and Sridhar Garu, District Collector, Kadapa. I also welcome all my project partners who has come from all corners of the India, all the suppliers, contractors, consultants. I welcome all my colleagues, those who have been participating in this project, the local villagers, panchayat and media karmi, those who have spared their time, valuable time, and being the part of this great occasion. Kadapa is my second inning. I have worked here in 2005 to 2008 as well. I have been putting one plant for some other company, and it has always been a great memory with me always. When I told my family that I am going for 3 days to Kadapa, my entire family was filled with a lot of memories. My children has grown up in this area. Kadapa is known as a gateway of Tirumala, and it's a history of around more than 2000 years. And since it is a gateway of Tirumala, I seek blessing of Lord Tirupati to all of us, to all the partners of this project, to all my colleagues, to all the workers, those who are working with us. And I believe with this blessing, with support of all of you, we'll definitely produce a very good project. We'll not only build a plant, we'll build a pride for all of us, to whom all of us can proud on that it is one of the biggest plant in this area. It is one of the best industrial unit in this area. This is the area where we can rely on sustainability, we can rely on pollution control equipment. I can tell you this, more than 134 pollution control equipment are being placed in this project, which is a state of art. There are a lot of new technologies we are adopting. And yesterday I was meeting Shri Adinayan Reddy ji, and to my surprise, being a public figure, he has given me one target of 400 days. So I was seriously worried. We were planning about 16 months, and then he has given, no, Anupam ji, it should be done in 13 months. Thank you, sir, for guiding us. And we'll strive for it with your support, with your blessings, with support of every one of us, every one of present in this hall. We'll definitely give our best, and I promise you that we'll be working with the 100% safety. Whomsoever comes to the plant should go back safely to their home, and we'll strive for the best plant for this region, for this plant and for this Kadapa. Thank you very much for coming here and sparing your time. Thank you very much. Jai Hind, Jai Bharat. Thank you, sir. Thank you very much. On that note, may I request our TDP incharge, Jamal Madugu, Sri Bhupesh Reddy garini మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఆశయ సాధన కోసం దాంతో భాగంగా ఈరోజు దాల్మియా సిమెంట్ భారతి ఈ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి ఈరోజు విచ్చేసిన మన యుగలం రథసారథి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా టీజీ భరత్ గారికి, అదేవిధంగా సవితమ్మ గారికి, మిగతా పునీత్ దాల్మియా గారికి మరీ ముఖ్యంగా స్వాగతం పలుకుతూ
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కడప జిల్లాలో జమ్లోడ్ నియోజకవర్గం మైలవరంలో ఈ సెకండ్ ప్లాంట్ రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు ఈ ప్లాంట్ 2012-13లోనే ఈ సెకండ్ ప్లాంట్ ఎక్స్పెన్షన్కి రావాల్సిన పరిస్థితి ఉండింది. కానీ గతంలో 1924లో మరీ ముఖ్యంగా ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు కానీ పాలకులు కానీ ఈ ప్లాంట్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఉద్యోగాలు రాకూడదు అనేది వాళ్ళ ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరిగింది. కానీ 2024లో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తీసుకొని రావాలా, సంపదని ఏ విధంగా సృష్టించాలా, అదేవిధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళ మాదిరి మన రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోవాలి. దీంతో భాగంగానే మన రాష్ట్ర మంత్రివర్గంలో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక సైడు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్లు కానీ మరొక సైడు మన రాయలసీమకు అత్యధికంగా మెజార్టీగా పెట్టుబడులు తీసుకొని రావడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంతో భాగంగానే రైజింగ్ రాయలసీమ అనే ఒక నినాదం తీసుకొని ఈరోజు రైజింగ్ రాయలసీమలో పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్లు కానీ అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థల్ని తీసుకొని రావడం కానీ ఈ నెల మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు JSW స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా పనులను ప్రారంభించడం జరిగింది. ఇదన్నీ చూస్తూ ఉంటే ఇక్కడున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఒక గట్టిగా మనకు సంకల్పంతో కమిటెడ్గా పనిచేస్తున్నారని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా మన ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ గమనించాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వం గత 19-24 ఈ 24 నెలల్లో ఏ విధంగా సంక్షేమము అభివృద్ధి ఉపాధి కల్పన ఈ విధంగా పనిచేస్తుందో మీరందరూ గమనించాలా. ఎందుకంటే ఒక సంకల్పము కమిటెడ్ డెడికేషన్తో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రేయింబౌలు అహర్నిశలు కష్టపడి మన రాష్ట్రాన్ని గాడిన పెట్టి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం పూర్తిగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ వ్యవస్థలను గాడిలో పెట్టి మన యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగానే ఈరోజు మనకు JSW కానీ లేకపోతే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను తీసుకొని రావడం కానీ కెరియర్ AC సంస్థలను తీసుకొని రావడం కానీ శ్రీ సిటీలో, అదేవిధంగా మన జమ్లోడ్ నియోజకవర్గంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడము, అదేవిధంగా సోలార్ ప్లాంట్ రావడము, పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు రావడము, సిమెంట్ ప్లాంట్లు కూడా ఈరోజు దాల్మియాన్ 2వ ప్లాంట్ కూడా మనము భూమి పూజ చేసుకోవడం అనేది చాలా సంతోషం. కాబట్టి వ్యత్యాసం గమనించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. సంక్షేమం ఇస్తూనే గత ప్రభుత్వం అరాకొరగా మీరు ఆ రోజు కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు ఈ విధంగా పెంచుతూ పోయినారు గత ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి ఇస్తూనే మనకు స్త్రీశక్తి పథకం కానీ DSC 15,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ ఈ విధంగా సంక్షేమము అభివృద్ధి మీరే ఒక్కసారి బేరీ వేసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మంచి చేస్తూ ఉంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది, సంక్షేమాన్ని కల్పిస్తూ ఉంది, ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉంది, దూసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే జమలమడుగు వారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒకసారి దయచేసి స్థానికులంతా ఈ కార్యక్రమం ఇప్పుడే ఫౌండేషన్ జరగడం అయిపోయింది. హృదయపూర్వకంగా మన లోకేష్ గారికి, భరత్ గారికి, సవిత గారికి హృదయపూర్వకంగా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నా. గతంలో మనది చిన్న కోమర్ల గ్రామం కానీ నవ్వాపేట, దుగ్గనపల్లె ఈ గ్రామస్తులందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో ఒక సామెత ఉండేది, పల్లెటూరు భాగ్యసీమరా పాడి పంటలకు కొదవలేదురా అని. అటువంటి ఈ ఏరియాలో భయంకరమైన ఫ్యాక్షన్ గడ్డలో ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
2007లో మొదటి ప్లాంట్. విజ్ఞప్తి చేసిన వాళ్లకు ఆ రోజు 450 రోజుల్లో కట్టగలిగినారు. ఈరోజు దాన్ని తగ్గించి అంతకంటే ఉన్నతంగా, అంతకంటే పరిశోధనాత్మకంగా పొల్యూషన్ తగ్గిస్తూ 400 రోజుల్లోనే కట్టమని నిన్న మా పల్లెకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ అడగడం జరిగింది. వాళ్ళు దానికి రెస్పాండ్గా ఇప్పుడే ఆయన చెప్పినాడు కూడా. కేవలం 400 రోజులు అంటే 13 నెలల సమయంలోనే మీకు ఇవ్వబడిన హామీలు ప్రతిపక్ష నాయకులు మొన్న చెప్పినారు. మీకంతా కలెక్టర్ గారిని స్వయంగా ఇక్కడికి వచ్చి చెప్పిస్తే ఫలాని కార్యక్రమం మీకు జరుగుతుంది. నవాపేట గ్రామానికి పగులు లేకుండా, ఆ కాలువ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని ఆల్రెడీ చట్టబద్ధంగా కాగితం రూపంలో ఇచ్చినారంటే నమ్మరు. ఆ పక్కన దుగ్గనపల్లె గ్రామాన్ని షిఫ్ట్ చేస్తాం, R&R ప్యాకేజీ ఏర్పాటు చేస్తామంటే అది నమ్మరు. అదే కాకుండా ఉద్యోగ కల్పన ఎక్కువ చేస్తామంటే నమ్మరు. నవాపేట గ్రామానికి రోడ్డు వెడల్పు చేసి అందులో రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామంటే నమ్మరు. పెద్దగమ్మల గ్రామస్తులకు, తలమంచిపట్నం గ్రామస్తులకు, గతంలో భూములు ఇచ్చిన వాళ్లకు తగిన అవకాశాలు ఏర్పాటు చేస్తాం. ఒక చట్టబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూటమి ప్రభుత్వంలో అక్కడ ఒక లెటర్ ఇచ్చినారు. అంతేకాకుండా స్టేట్ కంట్రోల్ బోర్డు లెటర్ ఇచ్చినారంటే నమ్మరు. ఇటువంటి ప్రతిపక్షం మనకు అవసరమా? మిమ్మల్ని అడుగుతానా? అవునా కాదా? మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నా. అభివృద్ధి జరగలేదా? సంక్షేమం జరగలేదా? ఆ రోజు కంటే ఇప్పుడు బియ్యం 15 రోజుల పాటు ఇచ్చేది వాస్తవం. అవునా కాదా? 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇచ్చేది వాస్తవమా కాదా? సిలిండర్లు 3 ఇచ్చినది వాస్తవం కాదా? అన్నదాత సుఖీభవ వాస్తవం కాదా? గౌరవ లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేని విధంగా 13%, వాస్తవానికి విద్యా వైద్యానికి 3%, 4% మాత్రమే కేటాయింపులు. కానీ ఈ రాష్ట్రంలో 6% వైద్యానికి, 13% విద్యకు కేటాయించిన ఏకైక రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. అటువంటి లోకేష్ గారి ఇక్కడికి రావడం, ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తేదీ నాడు సున్పరాలపల్లి దగ్గర JSW ఫ్యాక్టరీ, అంతకుముందు ఇదే లోకేష్ గారు 45 డేస్ బ్యాక్ SAEL తరఫున 600 మెగావాట్లు, అదే కాకుండా పక్కన తలమంచిపట్నం దగ్గర 750 మెగావాట్లు గ్రిడ్ కూడా కలపడం జరిగింది. ఒక స్కీమ్ ఉంది IIT అని. ఇక్కడ 4 ITలు. ఇండస్ట్రీ బాగుపడాలా, ఇన్స్టిట్యూషన్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఇరిగేషన్ ఉండాలా, టూరిజం ఉండాలా, వెల్ఫేర్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా. ఇక్కడ ఈ ఇండస్ట్రీ దాదాపు 750 మందికి కొత్తగా ఉద్యోగాలు, మరొక వేలాది మందికి పరోక్ష ఉద్యోగాలు మొన్నటి కంటే కూడా. అదే కాకుండా ఒక CC గారు చెప్పినట్లు మన దాల్మియా వాళ్ళు మనకు ఉపకారం చేయాలా, వాళ్ళకు కూడా మనం సహకారం చేయాలా. కానీ వాళ్ళు కూడా నిన్న బాధపడి చెప్పినారు, ఫస్ట్ ప్లాంట్లో మన వాళ్ళు 108 మంది పని చేస్తూ ఊరిగా పంచి కొట్టడం, 5 మినిట్స్ ఉండడం, వెళ్ళిపోవడం. అది ఉంటే అది ప్లాంట్ కూడా బాగుపడదు. కేవలం వాళ్ళు చెప్తున్నారు రావడం అంటే పంచి కొట్టడం, వెళ్ళిపోవడం. అందులో మెయిన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇది ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాం. అటువంటి ఉన్నప్పుడు వాళ్ళకు మీకు ఎక్స్పెన్షన్లో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిస్తారు కూడా. నిన్ననే అడిగినారు కూడా, మాకు జీతాలు పెంచాలా, మాకు గ్రేడ్లు పెంచాలని. జీతాలు గ్రేడ్లు ఎప్పుడు పెంచుతారు? మనం కూడా పనిచేస్తేనే. పని చేసే పరిస్థితి మనం ఖచ్చితంగా కలిగిస్తే, నిన్ననే మొన్న గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఏదైతే మీకు లిఖితంగా చెప్తున్నామో అవి చేయకపోతే ఈ ప్లాంటు రన్ను చేయకుండా అడ్డపడే బాధ్యత మాకు కూడా ఉంది మీ అందరి తరఫున. వాళ్ళు చేస్తారు. వాళ్ళు 8 డికేట్ల నుంచి ఇప్పుడే బయట చూపించారు. 8 తరాల అనుభవం ఉన్న దాల్మియా ఫ్యాక్టరీ. పక్కన తమిళనాడులో కానీ వాళ్ళకు షుగర్ కేన్ తయారు చేసి షుగర్ ఇండస్ట్రీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ ప్లాంట్ కంటే సెకండ్ ప్లాంట్ ఉన్నతంగా తయారు చేస్తామంటున్నారు. ఉద్యోగాలు పెంచుతామంటున్నారు. భవిష్యత్తులో 3rd ప్లాంట్కి పోతామంటారు, 4th ప్లాంట్ కూడా పోతామంటున్నారు. కాబట్టి మనం సపోర్ట్ చేస్తే, మనం కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మనం కోఆపరేట్ చేస్తామని గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టి వాళ్ళకి చెప్పాలా, గట్టి కొట్టాలా. 11:30 అయింది, 1 గంట కార్యక్రమం ఉంటుంది, అన్నం కూడా ఉంది. కాబట్టి
చప్పట్లతోనే స్వాగతం పలకాలి. కాబట్టి మీరు సచ్చుగా కొడతారు, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఎప్పటికీ మనం స్థానికంగా మన ఏరియా బాగుపడాలా. జమ్మలమడుగు విశేషంగా ఇప్పటికే ఉంది. గౌరవ లోకేష్ గారికి వెహికల్లో నేను, సవితమ్మ గారు, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ రాయలసీమ పరిస్థితి ఏంది, గత రాయలసీమ పరిస్థితి ఏంది, అందులో కడప పరిస్థితి ఏమి, జమ్మలమడుగు పరిస్థితి ఏమని. ఈ జమ్మలమడుగు గతంలో మేము కూడా ఫ్యాక్షన్ బాధితులం. ఆ బాధిత సమస్య నుంచి ఇక్కడ ఎంపీ గారు సార్ లోకేష్ గారు, అవినాష్ ప్రతి దాంట్లో అడ్డపడమే. వాళ్ళ భారతీయ ఫ్యాక్టరీలో కంటే ఇక్కడ ఎక్కువ న్యాయం జరిగేది వాస్తవం లేదో మీరు చెప్పాలా, మీరు విచారించాలా. భారతీయ కంటే ఎక్కువ మన ఏసీసీ సిమెంట్కు అడ్డపడినారు, నిన్న మొన్న ధర్నాలు చేసినారు. రోజు రాకూడదనే ఉద్దేశం తప్ప ఈ వ్యవస్థ బాగుపడాలని లేదు. కారణం వాళ్ళ అధికారంలోకి దొంగ రూట్లో రావాలా. ఆయా పప్పులు ఉడకవు. ఎన్డీఏ గవర్నమెంట్ పగడబందిగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఈ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. లోకేష్ గారు 2వ మంత్రిగా పనిచేస్తున్నాడు. మేమందరం, నేను కూడా 4వ ఎమ్మెల్యేను. మేము చెప్పిన పని చేసే దాంట్లో ఎక్స్పర్ట్గా పనిచేస్తాం. చెప్పింది చేస్తాం, చేసినది చెప్తాం. చేస్తానే ఉంటాం, చెప్పుతానే ఉంటాం. అవసరమైతే మీకు చెప్పు దెబ్బలు కూడా పడతాయి. అందరికీ నమస్కారం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు రంగరంగ వైభవంగా భావితరాల భవిష్యత్ కోసం, ఉపాధి కోసం మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునే నాయకుడుగా ఈరోజు మరి దాల్మియా ప్లాంట్ సెకండ్ ఎక్స్పాన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మన యువగల మన నేత, పరిశ్రమల సృష్టికర్త, తండ్రికి తగ్గట తనయ, రాయలసీమ ముద్దు బిడ్డ, మాట చెబితే మాట నిలబెట్టుకునే నాయకుడు. ఒక పక్క తన శాఖలను, ఒక పక్క పార్టీని మరి భుజస్కంధాలపై నడుపుతూ ఈ రాయలసీమను రైజింగ్ రాయలసీమగా మార్చాలి, నేను రాయలసీమ బిడ్డనని ఎంతో నిబద్ధతతో, ఎంత నిజాయితీతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మంత్రివర్యులు మా అందరికీ దిశ నిర్దేశిస్తూ యువకుడిగా మన యువగలాన్ని నడుపుతున్న మన నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా సహచార మంత్రి, ఐటీ మరి ఇండస్ట్రియల్ మంత్రి గారు టీజీ భరత్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఈ నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్న సీనియర్ నాయకులు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షులు యువ నాయకుడు భూపేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా కడప శాసనసభ్యురాలు మరి మాధవిరెడ్డి గారికి, మరి జిల్లా కలెక్టర్ గారికి, మరి మన మీద నమ్మకంతో సిబిఎన్ అంటే నమ్మకం అంటే సిబిఎన్ పరిశ్రమల సృష్టికర్త మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి దాల్మియా సెకండ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కు మరి ఎంతో గొప్ప మనసుతో విచ్చేసి మరి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలి, మరింత ఈ రాష్ట్రానికి సంపద కలగాలి, నేను ఈ అభివృద్ధిలో మరి ముందంజలో ఉంటానని మరి పునీత్ దాల్మియా గారికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వారి సభ్యులకు, వారి ఎంప్లాయీస్కు, మరి ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా గర్వంగా ఉంది. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా నిజంగా ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఈ వేదిక పంచుకొని ఇన్ని కార్యక్రమాల్లో, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిజంగా నాకు రాయలసీమ బిడ్డగా గర్వంగా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. రైజింగ్ రాయలసీమ మరి ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఇష్యూ చేసింది, క్లోజర్ నోటీస్ కూడా ఇష్యూ చేసిందన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశం ప్రకారం మరి సూచనల మేరకు కాలుకు బల్బం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి భారతదేశంలోనే ఎక్కువ పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో కీలకంగా పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే మన యువగల అధినేత, మన ఐటీ శాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక భరోసా, మేమున్నాం రండి, మీకు కావలసిన మరి పర్మిషన్లు ఇస్తాం, మీకు కావాల్సిన ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ అన్నీ ఉంటానే పరిశ్రమలు రాగలవు. ఈరోజు ఒకప్పుడు రాయలసీమ మనందరికీ తెలుసు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, నెక్షనలిజం, ఈ విధంగా తాగడానికి నీరు లేక సాగునీరు లేక తాగునీరు లేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయే రాయలసీమని అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే దాన్ని పూర్తి చేసిన వ్యక్తి మన రాయలసీమ ముద్దు బిడ్డ మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన ప్రాంతాలన్నీ, మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ కూడా ప్రాంతాల వారుగా, జిల్లాల వైజ్గా తీసుకున్న ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, దట్ ఈజ్ రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా చాలా మంది చెప్పారు నేను రాయలసీమ బిడ్డనని మరి చెప్పి ఇక్కడున్న పరిశ్రమలని తరిమి కొట్టాలని చూశారు. కొన్ని పరిశ్రమలు తరిమిపోయాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి పరిశ్రమలు రావడం వల్ల ఈ రాష్ట్రానికి మరి సంపద వస్తుంది. మరి మొన్నటి రోజునే నిజంగా సార్ ఈ వేదిక ద్వారా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. కియా ఎక్స్పాన్షన్ ప్లాంట్ కూడా మీరు చర్చించడం, వారు అనుకూలించడం, స్పందించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కియా ఎక్స్పాన్షన్ ఈరోజు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈ విధంగా మరి అన్ని విధాలుగా ఈరోజు మన రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క డ్రోన్ హబ్, ఒక పక్క రాయల్ ఎన్ఫీల్డ్, ఒక పక్క JSW, మరి దాల్మియా జిందాల్ ఒక పక్క, దాల్మియా ఒక పక్క, మరి టూరిజం ఒక పక్క, ఈ విధాలుగా అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క కార్ల పరిశ్రమ, ఒక పక్క విమానాలు తయారు చేసే పరిశ్రమ, ఒక పక్క JSW, ఒక పక్క దాల్మియా సిమెంట్, ఇలా అనేక విధాలుగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ నేను తెలియజేసేది ఒక్కటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మనమే పూర్తి చేస్తున్నాం. మరి నేను రాయలసీమ బిడ్డ అంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి నిజంగానే చాలా గర్వంగా ఉంది. మరొక్కసారి పునీత్ దాల్మియా గారికి కూడా మా అందరి తరఫున కూడా, రాయలసీమ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, madam. Thank you very much. Madam Savita was talking about the holistic approach and the visionary Chief Minister regarding the investments and the approach how Andhra Pradesh is growing forward. On that note, Gauranilu, Honorable Minister for Industries and Commerce and Food Processing, Sri T.G. Bharat Garni, మాట్లాడవలసిందిగా మనవి. వేదికను అలంకరించిన పెద్దలు, మన ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ మన నారా లోకేష్ గారికి, అలాగే వేదికను అలంకరించిన స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితా గారికి, వేదికను అలంకరించిన పునీత్ గారికి, ఆఫీసర్స్, మేనేజ్మెంట్ తరఫున ఉండే దాల్మియా సిమెంట్స్ వాళ్ళందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన దాల్మియా సిమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా దాల్మియా సిమెంట్స్ అంటే బిల్డింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రాంగర్ టుమారో అండి. దాల్మియా అంటే సిమెంటింగ్ గ్రోత్, క్రియేటింగ్ ప్రాస్పెరిటీ. దాల్మియా అంటే స్ట్రెంగ్త్ దట్ బిల్డ్స్ జనరేషన్స్.
దాల్మియా అంటే బిల్డింగ్ డ్రీమ్స్ పవరింగ్ ప్రోగ్రెస్. దాల్మియా అంటే వేర్ స్ట్రెంగ్త్ మీట్స్ సస్టైనబిలిటీ. దాల్మియా అంటే ద ఫౌండేషన్ ఆఫ్ న్యూ రాయలసీమ. ఎందుకంటే ఫైనలీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇప్పుడే సవితా గారు చెప్పారు, లాస్ట్ ప్రభుత్వంలో క్లోజర్ నోటీస్ ఇస్తే మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియా అది దాదాపు 3,000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోందంటే ఒక చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ అండ్ ఒక విజనరీ లీడర్తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి రాయలసీమకి. ఈవెన్ మన సత్యసాయిలో డిస్ట్రిక్ట్లో కూడా ఫైటర్ జెట్ది చేస్తున్నాం, దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులు. అది కూడా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. అక్కడ పక్కన రాయలసీమ మన కర్నూలులో అక్కడ 1,000 కోట్లు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో త్రూ అవుట్ రాయలసీమ డిఫెన్స్ అనుకోండి, లేకపోతే ఆటోమోటివ్, తర్వాత స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారు, లోకేష్ గారు థాట్ ప్రాసెస్తోనే వస్తుంది. అండ్ ఐ వాంట్ టు టెల్ పునీత్ సార్, ఆర్ లోకేష్ గారు గేవ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ వాట్సాప్ గ్రూప్స్ ఫర్ ఈచ్ ఇండస్ట్రీ, whatever is being cleared from cabinet, and you will have to ask your officers to be in that WhatsApp group. Any issue or anything you can post in that group. We'll have our secretary, we'll have our director industries, we'll have our collector. I'll be there in the group. We'll be monitoring everything. Anytime any issue, you can ask your person to post, and we are ready to solve the issues. And this is a clear instruction from Nara Lokesh Garu, not just about Dalmia Cements, any kind of plants that is being cleared from cabinet, it has to have a WhatsApp group, and then all issues seamlessly we are trying to solve issues. And ఒకటండి నేను చెప్పేది, ఎక్కడ పోయినా, మొన్న నేను న్యూయార్క్ పోయినా, యుఎస్ పోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, సార్ గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, అంటే మనకు పక్కన ఉండే వాళ్ళ గురించి మనకు పెద్ద వాల్యూ తెలియదు. అవుట్ ఆఫ్ ది ప్లేస్ పోయి వేరే స్టేట్స్, వేరే రాష్ట్రాల్లో చూసి తెలుసుకుంటే, అరే మనము సార్ దగ్గర పనిచేస్తున్నామని ఎంతో అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే వీ కీప్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్, ఎవ్రీ డే ఈజ్ సంథింగ్ న్యూ. అట్లాంటి దగ్గర మనం అందరు కూడా చూసుకోవాల్సిండేది, ఎన్డీఏ ప్రభుత్వం ఫుల్గా లైఫ్ లాంగ్ కొనసాగించాలండి, నాట్ డికేడ్స్, లైఫ్ లాంగ్. ఎట్లా దాల్మియా సిమెంట్స్ 7 డికేడ్ల నుంచి ఇంత గ్రోత్ అయింది, ఎందుకంటే స్టేబుల్గా ఉంది కాబట్టి ఇట్ హెస్ బీన్ గ్రోయింగ్. అదే రకంగా మన గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు గారి లీడర్షిప్లో మన ప్రభుత్వం అట్లే కొనసాగితే ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడికో పంపించే పనిలే, మన దగ్గరలోనే ఉండి జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. రాయలసీమకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తోంది అంటే ఒక చంద్రబాబు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, దే హ్యావ్ గివెన్ ఫుల్ కాన్సన్ట్రేషన్. అందుకనే ఫ్యూచర్లో హైకోర్టు బెంచ్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ప్రాసెస్లో ఉంది. అది కూడా త్వరలో హైకోర్టు బెంచ్ కూడా మన కర్నూలులో రాబోతూ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధి పనులు చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సిండేది, ఎప్పుడైనా ఏమన్నా ఉంటే 19 to 24 గుర్తు తెచ్చుకోండి. మన ప్రభుత్వం 100 రెట్లు బాగుందని చెప్పి మీకే ఆన్సర్ వస్తుంది. మన గవర్నమెంట్ కొనసాగించేదానికి మీరు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి, అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. Thank you, sir. Thank you very much. On that note, may I call upon our District Collector, Sri Sridhar Cherukuru గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. ఈరోజు దాల్మియా సిమెంట్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ 2.0కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి శ్రీ
భరత్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, అదేవిధంగా శ్రీమతి సవితమ్మ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కడప, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకి, మరి ముఖ్యంగా శ్రీ పునీత్ దాల్మియా గారికి జిల్లా తరపున హార్దిక స్వాగతం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దాల్మియా ఎక్స్పాన్షన్ ప్లాన్ అనేది కడప అభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే కడప ఈజ్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ vital marketplace and also producer place in the state. ఈరోజు కడపలో అపారమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మార్కెట్కి అందుబాటులోకి తీసుకొస్తూ మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మన కడప హబ్గా మారుతూ ఉంది. మొదటిది సిమెంటు. ప్రతి దేశం యొక్క డెవలప్మెంట్కి సిమెంట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి వనరు. అటువంటి సిమెంట్కి భారతదేశంలోనే కడప జిల్లా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సిమెంట్ ప్రొడ్యూసింగ్ హబ్గా మారుతూ ఉంది. దాన్ని లీడ్ చేస్తూ ఈరోజు ఎక్స్పాన్షన్ చేస్తున్నటువంటి దాల్మియా గ్రూప్కి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సిమెంట్ ప్రొడక్షన్ అనేది సాధారణంగా కొంత పొల్యూషన్ తోటి అటాచ్ అయినటువంటి పరిశ్రమ. కానీ అటువంటి పరిశ్రమని పూర్తిగా గ్రీన్గా, అంటే పర్యావరణ హితంగా మార్చుతూ ఈరోజు ఈ యొక్క సిమెంట్ ప్లాంటు ఫస్ట్ గ్రీన్ ప్లాంట్ కింద చేస్తున్నారు. దానికి మా అందరి సహకారం మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సిమెంట్తో పాటు అతి ముఖ్యమైనటువంటి ఇంకొక వనరు అది విద్యుత్తు. అది కూడా రెన్యూబుల్ ఎనర్జీలో, రెన్యూబుల్ సెక్టార్లో భారతదేశంలోనే కడప అత్యంత ముఖ్యమైనటువంటి హబ్గా మారుతూ ఉంది. ఈరోజు జిల్లాలో సుమారు 21 గిగావాట్ల ఎనర్జీ ప్లాంట్స్ వివిధ దశల్లో ఉన్నాయి. అవి సోలార్, విండ్, అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. ఇవి అతి త్వరలోనే పూర్తయితూ మనకి ఈ యొక్క కడపని ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే కాకుండా అలాగే సిమెంట్ పరిశ్రమలు కూడా గ్రీన్ సిమెంట్ పరిశ్రమగా మార్చేదానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్లో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సిమెంట్ ప్లాంట్ ద్వారా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలతో పాటు అతి ముఖ్యమైనది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. దానికి దాల్మియా వారు ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగానికి అనుకూలంగా తీర్చిదిద్దమే కాకుండా వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా కూడా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు ప్రణాళికలు తీసుకొస్తూ ఉన్నారు. సో తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా కొత్త టెక్నాలజీల్లో కానీ కొత్త తరహా వ్యాపారాల్లో కానీ అవకాశాలు వచ్చే విధంగా ఈ యొక్క యాజమాన్యం కృషి చేస్తుంది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ పెట్టుబడి పెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4-5 గ్రామాల యొక్క ప్రజల యొక్క వివిధ సామాజిక సమస్యలను కూడా వారు పరిగణలోకి తీసుకొని మేబీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వారు తయారు చేసుకోవడం జరిగింది. తద్వారా సుమారుగా 42 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల యొక్క మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి శిక్షణ, అలాగే ఉపాధి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకి వివిధ రంగాల్లో వారికి నిష్ణాతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ యొక్క ఈహెచ్డిబి ప్రోగ్రాం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి జిల్లా యంత్రాంగం నుంచి అలాగే ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఏదైతే ఈహెచ్డి ప్లాన్ ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సందర్భంగా దాన్ని పూర్తిగా డాక్యుమెంటేషన్లో కూడా తీసుకుని మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని సాధించడం జరిగింది. తద్వారా కంపెనీ నుంచి కూడా ఒక 100% కమిట్మెంట్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దాన్ని చూపించగలుగుతున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఈహెచ్డి ప్లాన్ పూర్తిగా అమలు చేయడమే కాకుండా ఏవైతే గ్రామాల వారీగా కంపెనీ నుంచి
వారు ప్రామిసులు చేస్తున్నారో అవన్నీ కూడా అమలు అయ్యే తీరుగా మనం ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు సార్ లోకేష్ గారికి ఒక చిన్న విన్నపం సార్. ఈరోజు కడప అంటే ఒకప్పుడు ఒక ఫ్యాక్షన్కి నిలయంగా ఉండేది, లేకపోతే అభివృద్ధికి చాలా తక్కువలో ఉండేది. కానీ ఈరోజు రియల్లీ కడప అనేది ఒక ఎమర్జింగ్ ఎకానమీగా వస్తూ ఉంది. అలాగే నౌ కడప ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడ్యూసింగ్ హబ్ సార్. ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలం లింగాల మండలం అనేది వ్యవసాయదారంగా హార్టికల్చర్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత పర్క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి మండలంగా, అంటే అదర్ దాన్ విశాఖపట్నం ఈరోజు ఎమర్జ్ అయ్యేదానికి అవకాశం వచ్చింది సార్. దానికి ముఖ్యమైనటువంటి కారణము గౌరవ ముఖ్యమంత్రి గారు 1999లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ. ఆ రోజు ప్రపంచంలో వెరీ ఫ్యూ దేశాల్లోనే ఉండేది, భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూసేవాళ్ళం కాదు. అటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇవ్వటం, అది ఈరోజు ఇంచుమించుగా 90% సబ్సిడీతోటి రైతులందరికీ ఇవ్వటం, తద్వారా ప్రతి ఒక్క అంగుళం భూమిని కూడా, ఎందుకంటే కడప జిల్లా టెర్రైన్ అనేది చాలా అంజులేటింగ్గాను లేకపోతే పారుదల నీటికి ఉపయోగం లేనటువంటి విధంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో అటువంటి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు సస్యశ్యామలు చేయటమే కాకుండా సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ప్లేస్గా కూడా తయారు చేయడం జరిగింది సార్. దానికి మిగతా ప్రజల తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే జిల్లాలో యువతని ప్రోత్సహించడానికి స్టార్టప్ కడప అనేది తమరితోటి చర్చించినప్పుడు వెంటనే దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే దాన్ని ఈ రోజున పూర్తి చేసుకుని ఇనాగ్రేషన్ కూడా సిద్ధంగా ఉన్నాం సార్. తద్వారా ప్రతి సంవత్సరం కూడా మన జిల్లా నుంచి యువతకి వారంతట వారు కంపెనీలు పెట్టుకొని 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, జిల్లా కృషి చేస్తూ ఉంది. గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అది త్వరలోనే ప్రారంభించుకుని మన జిల్లాకి ఏ జిల్లాలోనూ కూడా, ఎందుకంటే స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఓన్లీ మెయిన్ సిటీస్లోనే, అంటే హైదరాబాదు, విశాఖపట్నము లేకపోతే బెంగళూరు లాంటి ప్రాంతంలోనే ఉంది. కానీ దాన్ని ఈరోజు మన కడప లాంటి చిన్న ప్రాంతాన్ని కూడా తీసుకుని వచ్చి మన కడపలో ఉన్నటువంటి యువతకి ఒక అసూబాటుగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాల్మియా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం సార్. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, it gives me great pleasure to introduce the driving force behind the organization's remarkable growth. Guided by his philosophy of responsible growth and sustainable development, an IIT Delhi alumni and gold medalist from IIM Bangalore, Mr. Dalmia was honored with Ernst & Young Entrepreneur of the Year and the Best CEO of the Cement category by Business Today. It gives us great pleasure to welcome Mr. Puneet Dalmia to present his special address. Thank you. Namaskar. Andhra Pradesh ప్రజలకు నా హృదయపూర్వక్ నమస్కారాలు. Super sensitive, super affectionate and super hardworking for the bright future of all Andhra Pradesh people, the bright and dynamic Minister Shri Nara Lokesh Garu, Srimati Savita Garu, Shri Bharat Garu, Shri Adinarayan Reddy Garu, Srimati Madhavi Reddy Garu, Shri Bhupesh Garu, Shri Bhumi Reddy, Ramagopal Reddy Garu, Dr. Sridhar Cherukuri Garu, all officials from the Andhra Pradesh government, my colleagues from the Dalmia Bharat group, friends from the media, and everyone here gathered today. On behalf of Dalmia Bharat group, a very warm welcome to all of you. It gives me great sense of pride to stand here today in Kadapa. Before I begin, I want to thank our Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu,
for his ambitious vision and inspiring leadership. For many years, he has been called the CEO of Andhra Pradesh Inc. And I think that is well earned. He has always understood that vision alone isn't enough. We need execution and we need speed to realize that vision. And he has created a lot of enabling structures, systems, and people, and an incredible culture to realize that execution and speed. Shri Lokesh ji was telling me that they review the progress of all projects every month. The Honorable Industries Minister said that they are creating WhatsApp groups for all projects that have been approved by the cabinet. These are really special things and unheard of things in government, which private sector also has to learn from, on how do you create an enabling culture and systems and inspire people to create that speed in execution. I also want to welcome the Honorable Minister of IT, Electronics, HRD and Skills, Shri Nara Lokesh Garu. Your energy, your accessibility and your push to make Andhra Pradesh a home for industries of the future has given investors like us a lot of confidence. I want to acknowledge and thank Shri Bharat Garu, Honorable Minister for Industries, Commerce and Food Processing, for his constant support to this project. Thank you, sir. My thanks also to Srimati Savita Garu, Honorable District In Charge Minister, Shri Adinarayan Reddy Garu, our Honorable MLA, Shri Bhupesh Reddy Garu, TDP In Charge for Jamal Madgu, for standing with us through this journey. And I also want to specially thank Dr. Sridhar Cherkuri Garu, IAS, our District Collector, for his personal attention and smooth support that his administration has given us at every step. Most importantly, I want to thank the people of Kadapa and the people of Andhra Pradesh. You have been a part of our journey. You have stood with us, and today we are here to take that partnership further. Friends, today is not a small day. Today is a big day. Today, Kadapa writes a new chapter. For Dalmia Bharat, Andhra Pradesh isn't just another stage where we do business. It is a part of our 80 years of legacy. You have been a part of our present and you will be central to our future. Today we are putting our confidence behind these words. We are investing almost 3,100 crores to build a new production line here in Kadapa, a 3.6 million tons per annum clinkerization and a 6 million ton per annum cement capacity. This will be our largest integrated plant anywhere in the country. This takes our footprint in Andhra Pradesh to 6.1 million tons of clinker per annum and 9.6 million tons of cement. After this expansion, Kadapa will become one of the most important manufacturing centers of the Dalmia Bharat family. As I said, it is our single largest location anywhere in India. Not one of our biggest sites, it is the biggest. That should tell you how much this place means to us. But today isn't about adding another production line. It is about the kind of future that we want to build together. And that raises a simple question. What does a plant like this actually bring to Kadapa? Not just cement, not just capacity. It brings jobs for our youth. It brings business for our local suppliers. And it brings a new sense of pride for this region. I want to share with you the last time when I came here, one of our young engineers took us to the top of the preheater tower. It is the highest spot in the cement plant. And while he was showing me the entire plant, he took his laser pointer and pointed to a house in the village, right from the top. I said, "What is this?" He said, "Sir, I come from that house." And it is a pride for me
I'm so proud to work here as an engineer. So that moment gave me such an inspiration that factories like this, which are automated, futuristic, sustainable and green, give opportunities to our youth to harness their skills and realize their dreams. Our ambition is to build here in Andhra Pradesh a plant that will make one of the greenest cements in the world. And I don't think there is a better home for that ambition. I see something distinctly in Andhra Pradesh. You are building a model where corporate growth and community go hand in hand. And that's an idea very close to our hearts at Dalmia Bharat. We believe a plant cannot prosper if the community around it doesn't prosper. A company cannot grow sustainably if the society around it is left behind. And a nation cannot move forward unless industry, government, and people are working together. There is one more reason why we feel aligned with the government's vision. It's clean and green growth. The state's focus on clean energy, renewable power, circularity, and sustainable industry shows that development can look different. That is central to who we are too. We believe that the next generation of industry shouldn't just consume resources, it should also give back. That is where our vision and the state's vision meet. The state wants clean energy to power its next industrial revolution. We want clean energy to power the cement plants of the future. The state wants a circular economy. We want to turn waste into something productive. That is not just policy alignment. It is a shared idea of what a cement plant of tomorrow should look like. Cleaner, safer, smarter, and sustainable to the core. This is not just a plant. This is not just an investment. This is a promise to Andhra Pradesh and a promise to India. I want to acknowledge Lokesh Garu here. He understands something important about the new generation of industry. Investors today are not looking for just land or incentives. They are looking for speed, skills, technology, and clean energy. And most of all, they are looking for a government that listens, responds, and works like a partner. And Lokesh Garu, since we are talking about speed, let me match that spirit with a commitment of our own. Today we have broken ground, and I give you my word that we are committed to commissioning this plant by December 2027. I know Adi Narayan ji has given us a target of 400 days, and that further raises our ambition. Sir, I will work with my team to make sure that we up this target and make sure that we commit and deliver this ahead of schedule that I have promised. Lokesh Garu, you have been with us every step of the journey, and today you are here again at the Bhumi Pujan. I am deeply grateful to you. I have been to many Bhumi Pujans, I have been to many inaugurations, but for the first time in my life, I have done puja together with a partner like you. It is a very sacred and divine moment for us. Thank you for making it so memorable, and thank you so much for your time and affection that you have given us today. I have one small request for you. When this plant is ready, please come back and inaugurate it yourself. Let the same hands that stood with us at the foundation also open its doors. Under the Honorable PM, Shri Narendra Modi ji, India is building at a scale the world has rarely seen. New highways, new cities, new factories, and new homes. Cement is quite literally the foundation of that new India. I feel proud that cement made here in Kadapa
will help build Andhra Pradesh and will help build India of the future. There is something special about cement. Once a building is complete, nobody sees it. But it is the cement that holds everything together. In the same way, the strongest partnerships are built on things that you cannot always see. It is built on trust, shared values, and long-term commitment. That is the relationship we want with Andhra Pradesh. Not for one project, not for one investment cycle, but for generations to come. I will leave you with this final word. We came here to invest, we are staying here to build, and we want to grow together for generations to come. As we break ground for this new cement plant, we are laying foundation for something much bigger. To the people of Kadapa, we have grown here with you, we will grow here because of you, and we will want to keep growing here together with you. Andhra Pradesh has been part of our history, it's a pillar of our present, and it's a pillar of our future. Thank you. Jai Hind. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆంధ్రప్రదేశ్ని ఒక గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశలో వారు చేస్తున్నటువంటి కృషి రాష్ట్రానికి ఒక పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొస్తూ ఈ మధ్యనే దక్షిణ కొరియా పర్యటించి పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నం. Ladies and gentlemen, as all of us are aware, a young and dynamic leader, Shri Lokesh has been driving force for Andhra Pradesh vision to become a global technology and investment hub. Pioneering use of technology in governance has earned him recognition, including the Scotch Person of the Year award and the nomination for the World Economic Forum's network of Global Future Councils. It is under his vision of progressive, digitally empowered Andhra Pradesh that we are proud to have him grace this groundbreaking ceremony, and may I request the Honorable Minister, Shri Nara Lokesh Garu, to present his special address. చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసారు బా. దేవుడి గడప కడప గడ్డపై నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికమైన పెద్దలు పునీత్ దాల్మియా గారికి, అదేవిధంగా పెట్టుబడుల కోసం నాకన్నా స్పీడ్గా పరిగెత్తే గౌరవ మంత్రి టీజీ భరత్ గారికి, మన పార్టీలో ఎప్పుడు ఆమెను చూసినా మనం భయపడతా ఉంటాం, గౌరవనీయులు సవితమ్మ గారికి, మాస్ మహారాజాకి మారు పేరు ఆదినారాయణ రెడ్డి గారికి, ఇంకా ఎక్కువ దూరం లేడు, రెండో మాస్ మహారాజా కూడా మీరు తయారు చేశారు, అది మా భూపేష్ గారికి, మనందరి సింగం లేడీ సింగం మాధవి రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ శ్రీధర్ గారికి, కేసీ బిర్లాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్, గణేష్ జీ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్, అనుపమ్ అగర్వాల్ జీ ద హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అండ్ అర్పన్ పరేఖ్ జీ ద ప్లాంట్ హెడ్, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కొంతమంది పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు కనుక నా ప్రసంగం ఇంగ్లీష్లో మొదలుపెట్టి తర్వాత తెలుగు వస్తా. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఆఫ్ ద లైన్ 2 expansion plant of Dalmia Cements. It is not merely expanding a manufacturing facility. It is about expanding confidence in the great state of Andhra Pradesh. In business, all of you look at the potential of a state and take the first step. You make your first investment. But after that, when you're looking at making your second investment, it is based on the experience that you've had in the great state of Andhra Pradesh. And your expansion today sends a strong message that the Dalmia Bharat Group
believes in the state of Andhra Pradesh and believes in the political leadership of Andhra Pradesh. This is the confidence in our state. This is the confidence in governance. This is the confidence in our joint future. And on behalf of Government of Andhra Pradesh, I would like to thank the entire Dalmia Bharat team for trusting us, believing in us. Puneet ji, your journey has been truly inspiring. From our first meeting in Delhi, I went back and I read up on your background. Starting from your journey being an engineer from IIT Delhi and then a gold medalist from IIT Bangalore, and today being one of the most respected business leaders of India makes us all really inspired and proud of what you have achieved. But what really excited me about your background was that you were actually an entrepreneur before you joined your family business. You co-founded a jobsahead.com, one of India's earliest digital startup. So you did not inherit a legacy, you built your own legacy, and that's what really inspires youngsters like me. And today I see that entrepreneurial spirit when I talk to you. When I had the opportunity to see the automation center and in a car journey, when I heard from you, I could still see that entrepreneurial spirit, that hunger, the drive to go achieve and make Dalmia Bharat Group the strongest group in cement industry, and it really inspires us. And as Andhra Pradesh's HRD minister, I also have the Bharat hat, as I call it. So when I look at your profile, what amazed me is your championship in education. You know, your contribution to the entire skill development ecosystem, and also what you have done with the Ashoka University. You know, building a humanities university is the need of the hour. As important as technology is, we should not forget about humanities. And I've seen that you have really invested in education. So your investments have gone beyond cement. You understood that steel is important, but the most important thing is human capital, and investing in that human capital is very, very important for our great nation. You know, as government, we build talent, industries create opportunities, and together we can build the future of Bharat. And that's what makes it very exciting for young politicians like me. Dalmia Bharat Group has always been part of Andhra Pradesh's industrial journey for many, many years. And this investment is the beginning of a next chapter of the journey together. For me, beyond the money you're investing, it is about creating 1,000 jobs in this new plant. That is what excites a young politician like me. Because I did a Padayatra, I walked on this beautiful soil of Kadapa, and I promised to the youth that in 5 years, I will create 20 lakh jobs in the great state of Andhra Pradesh. And that is a single thing that keeps me awake on a daily basis. Thank you very much for supporting me in my journey. But what makes this particular investment even more unique is the way they have built it sustainably. You know, when I spoke to the leadership, what amazed me is that you have the smallest carbon footprint in the entire cement ecosystem. That is what makes it very unique, very inspiring. You have invested a lot of money in research and development to ensure that our carbon footprint is the smallest. See, end of the day, whenever you do development, there is a cost to the environment. As youngsters, the only challenge that we look at is how do we leave the smallest footprint possible. And I'm really thankful for the Dalmia Bharat plant of taking this opportunity and really working towards renewable energy and making growth sustainable. Investors across the world are looking for 3 things. The first is speed in governance. Second is stability in policy. Third is service delivery. These are the 3 S's why Andhra Pradesh today attracts close to 25% of investments that come into India. And under the leadership of our honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, you know, it is very difficult to match his speed. It is actually exceptionally difficult. Majority of you here think he's 76-year-old man, but what you don't realize is that there are 3 25-year-old youngsters in him, plus a newborn baby who's 1 year old. That is the energy he has. That is the energy with which he drives all of us. Yesterday, we started our first
unique meeting, which is every month we are monitoring our GDP growth. How many jobs have we created? What kind of economic activity we have done? And how all ministers together can come together and really drive Andhra Pradesh, which is today growing at about 10% to 15% growth rate. So under the leadership of our Honorable Chief Minister, we are breaking new boundaries. We are setting up new tasks. And I look forward to working with the Dalmia Group to further expand your businesses here. As I've said, beyond steel, beyond cement, all of us have a role to play in our communities. Leaving the smallest carbon footprint is the biggest challenge in front of us. Today it was really exciting to see the kind of technology that you use, the cutting edge work you have done, the way you have taken all the municipal garbage and waste and you're recycling it very efficiently. Close to 4 municipalities are sending their waste to you. So kudos to your team and your research on really building a sustainable future for all of us here. And it makes us very proud as Indians. Because wherever we go to the world, we talk about models in China, in Europe, in US. But here there is an amazing company which is setting a benchmark for green cement. If you look at it, in the RE100 or EP100 or EV100, you are one of the very first global companies to actually achieve that and be part of that. This shows that you have gone beyond what is asked of you from the government. You have become a lot more responsible for the communities and societies that have given their lands for your plant. So it really makes us proud that we have a company like Dalmia Bharat here in India, and you are here to conquer not only India, hopefully the globe, and make India proud. So as a state, we are really excited to have you call Andhra Pradesh your home. And now I'd like to continue my address in Telugu. జమ్మల మడుగుకి నేను ఎప్పుడు వచ్చినా మీ జోష్ అదిరిపోతుంది. యువగలం పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా. నిన్న రాత్రి నుంచి ఈరోజు పొద్దున్న వరకు చూసా. పెద్ద ఎత్తున నాకు మీరు ఘన స్వాగతం పలికారు. ఆనాడు యువగలం పాదయాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు అనేక మంది అన్నారు, సభ పెట్టగలుగుతారా, పెట్టనీయకుండా చేస్తామని చెప్పారు. కానీ ఆనాడు మీరే నిలబడి నన్ను ముందరికి నడిపించారు. జీవితాంతం నేను అది గుర్తుపెట్టుకుంటాను. మీరందరూ కష్టాన్ని నమ్ముకున్నవారు. కడప ప్రజల గొప్ప గుణం వేరేపైన ఆధారపడు, ఎప్పుడు ముందలకు వచ్చి మేమేం చేయాలి, రాష్ట్రానికి మేము ఎలా సహాయపడాలని చెప్పే గొప్ప గుణం ఉన్నవారు. అందుకే ఏ కార్యక్రమానికి మేము పిలిపించినా తొలి అడుగు వేసేది జమ్మల మడుగు ప్రజలు. మీరందరూ చూశారు, 2 నెలల క్రితం నేను SAEL సోలార్ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చాను. ఆనాడు మీరు నాకు అండగా నిలబడారు. కరెక్ట్గా నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు JSW స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడానికి వచ్చారు. నెల మారే లోపల మీ లోకేష్ ఇక్కడికి వచ్చి దాల్మియా సిమెంట్ ప్లాంట్కి పునాది వేస్తాం జరిగింది. అది ఈ కూటమి ప్రభుత్వానికి మీ పట్ల ఉన్న కమిట్మెంట్. ఆనాడు మీరు నన్ను నడిపించారు, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా జమ్మలమడ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఇండస్ట్రీస్ మార్చులు TG భరత్ గారు, ఇంకో పక్కన నేను, ముగ్గురం కలిసి అమెరికా కానీ, సింగపూర్ కానీ, సౌత్ కొరియా కానీ, చివరికి రష్యా కూడా వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. దాని వెనకాల లక్ష్యం ఒకటే, మన నిరుద్యోగ యువకులు వేరే రాష్ట్రం వెళ్తాం కాదు, మన గడ్డపై వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఏ రాష్ట్రానికి లేని ఇండస్ట్రీస్ మినిస్టర్ మనకు ఉన్నారు. ఆయనకి ఒక్క విషయం, ఒక్క మెసేజ్ పెట్టి అక్కడ ఒక పరిశ్రమ వెళ్తుందంట, ఇమ్మీడియట్గా మీరు మాట్లాడండి, పట్టుకురండి అంటే తిప్పి నాకే రిప్లై పెట్టి ఇప్పటికీ నేను మాట్లాడాను, తప్పనిసరిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని చెప్పే వ్యక్తి. ఆయన మాటల్లో స్లో, కానీ చేతల్లో మటుకు ఏమా సూపర్ స్పీడ్. మీరు చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం,
జీవితాంతం మీకు అండగా నిలబడతాం. మా యువతి యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది. కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన, కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్లు కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారంటే దాని వెనకాల మన పిల్లల కష్టం ఉంది. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కొంతమంది వచ్చి కార్డు పెట్టేసి బటన్ నొక్కి వెళ్ళిపోతున్నారు బయటికి. అది మారాలి. యువతి యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. నేను 2019లో 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు అహర్నిశలు మా మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడ్డాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ నేను సాధించాను. దాని వెనకాల కష్టం ఉంది, దాని వెనకాల చెమట ఉంది. ఇక్కడున్న యువత యువకులందరినీ కోరుతున్నా, కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ 3వ విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఏ ఒక్క విషయంలో మనం వెనకబడకూడదు, అన్ని రంగాల్లో మనం ముందరికి వెళ్ళాలి. అందుకే అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. దానికి మీ సహకారం ఉండాలని యువతి యువకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులుగా అనుసంధానం చేయాలి. వాళ్ళందరూ నేను కలిసినప్పుడు ఒకటే అడుగుతారు, స్కిల్డ్ యూత్ ఉన్నారా లేదా అని. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. నేను శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మనం నాంది పలికాం. అక్కడ కొత్త మోడల్ తీసుకొచ్చారు, లెగ్ అని, LEG అంటే లెర్న్ ఎర్న్ గ్రాడ్యుయేట్. అంటే ఒక పక్కన 3 నెలలు చదువుకోవచ్చు, మళ్ళీ 8 నెలలు కంపెనీలో పనిచేయచ్చు, మళ్ళీ 3 నెలలు చదువుకుని 4 సంవత్సరాల్లో డిగ్రీ సాధించడానికి అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం. ఇలా అనేక మోడల్స్ తీసుకుంటున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాల లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. Puneet ji, as you have had certain requests from me, I am also giving my wish list to you. Education is very core to my heart. When the Honorable Chief Minister asked me what are the portfolios of interest, I said, give me education. When this came out in news, a lot of people called me and said, education is a very tough portfolio. There are unions, do you really need it? I only said one thing. Education is where real change can happen. That is the true investment as a nation we need to make, and that's why I have taken up education as a portfolio. I have already seen the kind of work you're doing. I would love to work with you to build a world-class skill development ecosystem. I've seen that you're a market leader in cement. I believe there's so much more work that we can do in material sciences, starting from research all the way to skill development. So I look forward to working with you on this particular initiative. The second initiative is what you have said. As a company, you're hand-holding families which are in poverty, showing them a way how they can integrate with Government of India and Government of Andhra Pradesh schemes and pulling them out of the cycle of poverty. This is something close to my Chief Minister's heart. It is called the P4 model. It's people, a public, private partnership. So it's called the P4 model.
I have seen that close to 250,000 families have been pulled out of poverty under your leadership. Let's pull the next 1 million families out of poverty in the great state of Andhra Pradesh. And I look forward to working with you and your team there. Sports, I've already shared my request with you. You have done amazing work in my neighboring state, Orissa, under the leadership of Naveen Patnaik ji back then. He did amazing work in sports. Honestly, all of us are working very hard to emulate that magic that Naveen ji did there. So I look forward to seeking your help there. And in higher education, Ashoka University is of great pride for the entire nation. It's something that I believe we are contributing to the world. Similarly, I'm looking forward to building an institution in Andhra Pradesh, and I seek your help in that direction. I know I have asked a lot, but there's a last and final request. I would request you to call Andhra Pradesh your second home. And I'll request your group to make investments beyond just cement. You know how we work. From the Honorable Chief Minister to my Industries Minister to myself, all of us are available to you. We will stand by you. Politics has its own way, but then you have a partner in Andhra Pradesh who will stand by you, who will ensure that it will be a meaningful journey and we can contribute to our great land of Bharat. Puneetji, thank you very much for choosing Andhra Pradesh and believing in the people of Kadapa. Because all over India, there is a wrong notion about Kadapa, and your investments and doubling down on Kadapa sends a clear message that yes, Kadapa is the place in Rayalaseema to do business. Kadapa is ready to attract investment. The youth are ready to work, and I would like to thank you for that. And honestly, I'm a very blessed Indian. And I'll tell you why. I have two of the greatest leaders in Indian history who I can call mentors. One is the Honorable Prime Minister, Shri Narendra Modi ji, and on the other side, my Chief Minister, Shri Nara Chandrababu Naidu gar. One of them, which is my Chief Minister, yells at me, but the Prime Minister gives me two big thuds on my back and says, boss, work harder, make India proud. So under the leadership of two great leaders, we are only about a generation apart, but I believe we can do a lot. We can make these two great leaders proud. Because I'm sick and tired about hearing about China, about Europe, about the US. I want the world to talk about India. In India, I want the world to talk about Andhra Pradesh. And with your help, we can make our two great leaders, Narendra Modi ji and Naidu ji, proud. So I look forward to working with you and making Indians proud. As I've always said, Government of Andhra Pradesh will always be your partner in progress. Together, let us build more than cement. Let us build confidence. Let us build opportunities. Let us build prosperities. And together, let us build a Swarna Andhra Pradesh. Thank you very much. Andarki na hudayapurvaka namaskaralu. Ikkadunna యూత్ యువకులందరినీ ఒకటే పిలిపిస్తున్నా, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మాది, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాది, అవకాశాలు కల్పించే బాధ్యత మాది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీది అని ఈ సభాముఖంగా మళ్ళీ మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విచ్చేసిన అతిథులకి ప్రత్యేకమైనటువంటి సత్కారాన్ని అందించబోతున్నారు. ఐ రిక్వెస్ట్ శ్రీ పునీత్ దాల్మియాజీ టు ఫెలిసిటేట్ ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు విత్ అ స్పెషల్ మెమెంటో, షాల్ అండ్ విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చప్పట్లతోటి సత్కారం అందిస్తున్నారు శ్రీ పునీత్ దాల్మియా గారు, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. అందరు దయచేసి కూర్చోవాలి, కార్యక్రమం ఇంకా ఉంది. అలాగే స్పెషల్ మెమెంటో
మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ పునీత్ దాల్మియా గారు అందిస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీమతి సవిత గారికి జ్ఞాపికని మరియు మెమెంటోని అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ టీజీ భరత్ గారికి, శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, శ్రీమతి మాధవి రెడ్డి గారికి, శ్రీ మనోజ్ కుమార్ శ్రీవస్తవాజీ విల్ ఫెలిసిటేట్. శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి అనుపమ్ అగర్వాల్ గారు. సో అందరికీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గారే సత్కరిస్తున్నారు. అలాగే శ్రీ మాధవి రెడ్డి గారికి, శ్రీ కృష్ణ చైతన్య రెడ్డి గారికి, అలాగే శ్రీ భూపేష్ గారికి, శ్రీ భూపేష్ గారు, శ్రీ కోమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, శ్రీ చెరుకురి శ్రీధర్ గారు ఐఏఎస్, శ్రీ శ్రీధర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్, Thank you, sir. Thank you very much. On that note, ladies and gentlemen, on behalf of Dalmia Bharat, as a part of corporate environmental responsibility, 5 crore check will be now handed over to the Honorable Collector Garu by Shri Puneet Dalmia ji. CER లో భాగంగా కార్పొరేట్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా 5 కోట్ల చెక్ని అందిస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. దాల్మియా భారత్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పునీత్ దాల్మియా గారి చేతుల మీదుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీ అర్పణ్ పరేష్ టు kindly propose the vote of thanks. అందరికీ నమస్కారాలు. On behalf of entire organizing committee, it's my privilege to propose a vote of thanks on this momentous occasion of groundbreaking ceremony for our Kadapa plant line 2. Today marks another significant milestone in our journey of growth, and it's a truly an honor to express my vote of thanks, heartfelt gratitude to everyone who made this event a grand success. First and foremost, I offer my sincere gratitude to the Almighty for blessing us with this auspicious day and making this celebration possible. It's our great honor to express our deepest gratitude to our esteemed chief guest, Sri Nara Lokesh ji, for gracing preciously his valuable time for this occasion despite his busy schedule. Your presence has truly elevated this celebration, sir. Our sincere thanks to Sri T.G. Bharat ji, Honorable Minister of Industry and Commerce and Fruit Processing, Government of Andhra Pradesh, our guest of honor, for your gracious presence and continued encouragement towards industrial development in the state. Thank you, sir. We are deeply grateful to Srimati Savita ji, Honorable District In-Charge Minister, for gracing this event. Thank you, ma'am. Our heartfelt thanks
to Sri Adinarayan Reddy ji, Honorable Member of Legislative Assembly, Jamalmurgu, for joining us and encouraging us for moving forward with our growth initiative. Thank you very much, sir. I extend my heartful gratitude to Srimati Madhvi Reddy, Honorable MLA Kadapa, Sri Bhumi Reddy Ram Gopal Reddy ji, Honorable MLC Kadapa, for taking the time and joining us for today. We are truly honored by your valuable time as we embark on this new journey. Thank you very much, sir. Thank you very much, madam. We also extend our sincere appreciation to Sri Bhupesh ji, TDP in charge, Jamalmurgu, for being with us and gracing this program. Thank you, Bhupesh ji. As a special note of gratitude goes to Sri Chirukari Sritaji ji, our district administration, for constant guidance, wholehearted support. Thank you very much, sir, for your support all the time. We express our heartfelt gratitude to our beloved Managing Director and CEO, Sri Puneet ji, for inspiring leadership, word of encouragement and unwavering support that continue to guide us in achieving our greater milestones. Thank you, sir. Our sincere thanks to Sri K.C. Birla ji, Sri Ganesh ji, Sri Anupam Agrawal ji, Sri Manoj ji, and the entire senior leadership and the project team for their guidance, encouragement and strong growth. A special word of thanks to all my colleagues from the plant for their tireless support, commitment and teamwork throughout the preparation. Our sincere appreciation goes to all our valued vendors, dealers, business partners and associates for joining this occasion and strengthening our celebration. Thank you very much, all of us. We extend all our gratitude to Messrs. Man Events for arranging this beautiful setup, for Messrs. Novotel for arranging a delicious food, for their entire team and their planning for the flawless execution. Last but certainly not the least, I extend my heartfelt thanks to the member of media, our guests, all ladies and gentlemen present here, and every individual working tirelessly behind the scenes who dedicatedly work hard for and making these events memorable. Your presence, encouragement and support have made these celebrations a remarkable success. Once again, thank you all for being the part of this celebration. I appreciate. Thank you, sir. Thank you very much. I request everyone to please raise National Anthem. Jai Hind, and thank you very much, ladies and gentlemen. One-on-one interaction ki Mantri Varyulu. Thank you, sir. Thank you so much. Thank you, Honorable Minister Garu. Thank you, Puneet ji, and thank you all the dignitaries. ఆ వన్ ఇంటరాక్షన్ అయిన వెంటనే శ్రీ పునీత్ గారు మళ్ళీ ఈ వేదిక మీదకి విచ్చేసి ఒక మన కాంట్రాక్టర్స్ అండ్ సప్లయర్స్ తోటి ఒక ఇంటరాక్షన్లో పాల్గొంటారు. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I request our contractors and suppliers to please be seated. Mr. Puneet will join us in a moment, in a short while, and be a part of the interaction session and also the felicitation.